జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసినా పరిహారం అందలేదు. ఎకరాకు అదనంగా 10 లక్షలు చెల్లిస్తానన్న జగన్ హామీ కూడా నీటిమూటలైంది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి ఆర్భాటం హంగామా లేకుండా నిధులు విడుదల చేయడంతో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. శుక్రవారం నుంచి తమ బ్యాంకు ఖాతాలోకి నష్టపరిహారం సొమ్ము వచ్చి పడుతుండటంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. వ్యక్తిగత ఖాతాలోకి ఇప్పటివరకు మొత్తం ఏకంగా 996 కోట్ల మేర జమ కావడంతో గిరిజనులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సహజంగా ఇంత భారీ మొత్తం పరిహారంగా చెల్లించేటప్పుడు ప్రభుత్వం పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి పత్రికల్లో ప్రకటనలు ఇస్తుంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆర్భాటాలకు పోలేదు. నిర్వాసితుల బ్యాంకు ఖాతాలోకి నిధులు జమ చేసినట్లుగా బ్యాంకులు మెసేజ్లు పంపే వరకు విషయం బయటకు తెలియదు. మెసేజ్లు చూశాక ఇన్నేళ్లకు తమకు డబ్బులు వచ్చాయంటూ పోలవరం నిర్వాసితులు సంబరపడిపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇచ్చిన విషయంపై శనివారమే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పరిహారం పండుగ పేరుతో కథనాలు వచ్చాయి. ఇది చూసి మంత్రులే ఆశ్చర్యపోయారు. ఇంత మంచి సమాచారాన్ని తమకు ఎందుకు తెలియజేయలేదంటూ ఆర్థిక శాఖను ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఏకంగా 996 కోట్లను సహాయ పునరావాసం కింద లబ్ధిదారులకు చెల్లించామని ఆర్థిక శాఖ తెలపడంతో మంత్రి లోకేష్ కూడా ఆశ్చర్యపోయారని సమాచారం. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో వరదల సమయంలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ పర్యటించారు. ఆ సమయంలో నష్టపరిహారంపై స్పష్టమైన ప్రకటన చేస్తారని బాధితులు ఆశించారు. కానీ కేంద్రం నిధులు ఇస్తేనే తాను పరిహారం చెల్లిస్తానని, లేదంటే తాను చేసేదేమీ లేదన్నట్లుగా జగన్ మాట్లాడడంతో నిర్వాసితులు నిర్ఘాంతపోయారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పరిహారం జమ అవ్వడంతో నిర్వాసితుల ఇళ్లలో పండుగ వాతావరణం కనిపిస్తోంది.